అంటే ఇప్పుడు ఇందాక సెక్షన్ల పేరు భయపెడుతున్నావా? ఉమ్? చాలా ఖాళీ ఉన్నట్టున్నావు. నైట్ అంతా కామెంట్ సెక్షన్లోనే ఉన్నావు, ఒక్కొక్కరికి దమ్కిలు ఇచ్చుకుంటా అని. కూడా మర్చిపోయినావు ఒక నువ్వు. నేను గారు గీరు అనుకుంటానే మాట్లాడినా, మర్యాద పూర్వకంగా ఆర్టికల్ 19 బిలోనే మాట్లాడినా. నువ్వు ఖాళీ ఉండడం వల్ల నీకు అలా అనిపించిందేమో. మరి నేను కింద జబర్దస్త్ టీం కూడా ట్యాగ్ చేస్తలే, మళ్ళీ పిలుస్తారు. వర్క్ లేక నువ్వు ఫ్రెష్ అవుతున్నట్టున్నావు. సో ఇక్కడ ఏం లేదు, అక్కడ సింపుల్, నేను క్వశ్చన్ చేసిన అంతే, నువ్వు ఆన్సర్ చేయాలంతే. అంతేగాని ఆర్థికంగా తక్కువ ఉన్నావు, నీ బతికేంత, నువ్వేంది అని డిగ్రేడ్ చేయడం చాలా తప్పక. అని ఏం మాట్లాడుతున్నావు అక్క? ఇంట్లో నీకు ఏం నేర్పలేదా? సంస్కారం, తెలియని వ్యక్తులతో ఏకవచనంతో ఎట్లా మాట్లాడతావు నేర్పిరాక. నాకు చాలా మంచి సంస్కారం నేర్పిరు కాబట్టి నేను గౌరవప్రదంగానే మాట్లాడినా. ఇజ్జత్ తీసేలాగా, అవమానించేలాగా నేనేం మాట్లాడలేదు, జస్ట్ క్వశ్చన్ చేసిన అంతే. అది రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు అక్క. నువ్వు మెన్షన్ చేసిన సెక్షన్లో ఏ ఒకటి నాకు వర్తించదు, ఎందుకంటే నేను ఏం చేస్తే ఆ కేసులు పెట్టవచ్చో అవేవి నేను చేయలేదు కాబట్టి. ఇంకొకటి, అవేం ప్రీమియం షిప్కి వచ్చేవి కాదక్క సెక్షన్లు. కార్ స్వైప్ చేస్తే ఇన్ని రోజులు ఫ్రీగా వాడుకోవడానికి మోటివ్ కరెక్ట్గానే ఉంటేనే అక్కడ నిజమైన. సో ఐ హావ్ స్క్రీన్ రికార్డెడ్ సార్ వాళ్ళకి చూపించడానికి, మన ఉమెన్ సేఫ్టీ వింగ్ తెలంగాణ మ్యామ్ అండ్ సార్ వాళ్ళు దే టోల్డ్ మీ టు కీప్ అ ట్రాక్. చాలా క్రైమ్స్ అండ్ ఇన్ ఆల్ వేస్ పాసిబుల్ ఎక్కువ అయిపోతున్నాయి కదా. సో టైం పడుతుంది, బట్ యూ కీప్ అ రికార్డ్ అని చెప్పారు. సో ఐ యామ్, అందుకే దట్స్ వై ఐ బీన్ ట్యాగింగ్ ఆల్సో. దే విల్ టేక్ ద టైమ్, బట్ तुम्हारा टाइम आएगा. I am extremely grateful for our cybercrime and police department and the women's safety wing and all those wonderful women and men who were around, when needed. So screen record chesanu, ade share chestunanu. See the stories and reposts have been సో ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అదే ఏదో వాళ్ళు బావా అనిపించుకోవాలి, లైకులు రావాలి కింద, అన్నా సూపర్ అన్నాను, అలాగే డి వర్డ్ వారి దాన్ని అలాగే ఇట్లా, అదే వాళ్ళ. ఒకప్పుడు అనేవాళ్ళు ఆడంగి గాజులు వేసుకో అని కూర్చోబెట్టంటే చేతగాను, బట్ టుడే that's actually how you praise someone. So I wouldn't say that. ఇలాంటి వాళ్ళని నువ్వు మగాడివిరా అంటే ఒక బూతులా తిట్టాలి దాన్ని. అలాగే వీళ్ళు నాకు వచ్చిన నీ మంత్రాల్లో వీళ్ళకి పావు వంతు కూడా రాదు. వీళ్ళు కింద యూ హ్యావ్ టు రీడ్ ద కమెంట్స్ అండర్ దాట్. వెళ్ళి చూడండి, యూ అండర్స్టాండ్. అంటే చెప్పొచ్చేది ఏంటంటే, ఇలాంటి చాలామంది ఉంటారు, వాళ్ళు ఇలాగే రీల్స్ చేయడము లేదా షార్ట్స్ చేయడము చేస్తారు. అవి చూసేసి అదే నిజం అని నమ్మేస్తారు. వాళ్ళకి బేసిక్ లిటరసీ ఎడ్యుకేషన్ ఉండదు. ఇందులో నిజమేంటి? ఇప్పుడు వాడు అన్నాడు, నువ్వు రియాక్ట్ కావాలి, బై ద వే సచ్ ఎ హారబుల్ యాక్టర్. సారీ. కొంతమందికి వాళ్ళ భాషలోనే మాట్లాడాలి కాబట్టి అట్లా, బట్ సో వాడు చూడలేదు ఈరోజు, అది నిన్నటి స్క్రీన్ రికార్డింగ్స్ నావి. కానీ అంతకు ముందు నుంచి స్టోరీస్, ఐ మీన్ ఐ డోంట్ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. మై పర్పస్ ఇస్ నాట్ టు ప్రూవ్ సచ్ ఇడియట్స్, బట్ టు స్ప్రెడ్ ద వర్డ్. ప్రపంచానికి తెలియాలి కాబట్టి, మన వాళ్ళకి తెలియాలి కాబట్టి, ఎంతో కొంత నా స్టోరీ చూసేవాళ్ళు, నా ఫాలోవర్స్కి అవేర్నెస్ వస్తుందని తప్ప. సో వాడేమో ఇలా పెట్టేసరికి మిగతా వాళ్ళందరూ కూడా రియాక్ట్ కాలేదని కింద మొత్తం వత్తాసి పలకడం వద్దు అంటున్నా. ఎందుకు వద్దంటున్నానంటే, వాడు ఎలాగో ఆ వీడియో చేసిన వాడు ఎలాగో ప్రాబ్లంలో పడ్డాడు, వాడితో పాటు మీరు కూడా ఎందుకు అని. అది నేను అడిగేది. జస్ట్ ఫర్ ఫ్యూ సెకండ్స్ ఆఫ్ హై అండ్ థ్రిల్, వై డూ యూ హ్యావ్ టు, మీ ఫ్యామిలీ మళ్ళీ మీ ఏమంటారు ప్రొఫైల్లో, మీ లైఫ్లో ఆ క్రైమ్ రికార్డ్ ఉండడం ఎందుకు? బెటర్ థింగ్స్ కదా, బెటర్గా చేయొచ్చు కదా. ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. మీరు ఎలా బెటర్ అవ్వాలి. పోనీ నేను నాలాంటి వాళ్ళు నిజంగా అంత ఘోరమైన వాళ్ళు అయితే రండి మా లెవెల్కి, మా ముందుకు రండి. అప్పుడు క్వశ్చన్ చేయండి. అప్పుడు కూడా మాకు అర్థమవుతుంది, అరే వచ్చాడు, హీ డిజర్వ్స్ టు బీ ఆన్సర్డ్ అని ఆన్సర్ ఇస్తాం. అంతే తప్ప చాతగాని వాళ్ళలాగా ఇలా చేయడం కాదు. I know for a fact that
నా ఎదురుగా. ఐ ఛాలెంజ్ ఆల్ దీస్ పీపుల్. నా ఎదురుగా రండి. అక్కలు అనేది నేను ఆ అమ్మాయిల ఆటోనమీ వాళ్ళ హక్కు వాళ్ళది అన్నప్పుడు నేను మాట్లాడాను కదా, ఆ అక్కల గురించి మాట్లాడు. వీడు ఏ అక్కలు అనుకున్నాడో ఏమో కానీ ఏమనుకోకరా, వీడు అంటున్నాను నాకంటే చిన్న కాబట్టి, అండ్ నీకు అంత రెస్పెక్ట్ కూడా యూ డోంట్ డిజర్వ్ ఇట్, నన్ ఆఫ్ యూ గైజ్. బట్ ఇంకా చాలా అనొచ్చు, బట్ నా పెంపకం అలాంటిది కాదు. ఏదో పెద్దదాని కదా చనువుతో అంటున్నాను. సో వాడికి ఏం అర్థమైందో ఏం మాట్లాడాడో అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్, వై am I spending my mornings like this? But I'm a woman, I'm going through perimenopause and I have my hormones and this is how I'm letting out. I hope you had a good time. Good day everybody, I have a lot. వాళ్ళకి గనక కర్మ నా ద్వారా రాసుంటే డెఫినెట్గా త్వరలో ఐ హ్యావ్ ద రికార్డింగ్స్తో చేయాల్సింటే చేసేస్తాను. అంటే యాక్షన్ తీసుకుంటాను. Otherwise, I have a lot of work today. I have to travel. Srikakulam, I'm excited to see you tomorrow. వెళ్ళాలి, చాలా పని ఉంది. ఐ థింక్ మా పిల్లలు పూజ కూడా అయిపోయి ఉంటుంది. ఫోకస్ ఆన్ యువర్ లైఫ్స్. యా, గుడ్ డే. కూర్చుంటేనే పొట్ట తెలుస్తుంది. మై బాయ్స్ ఆర్ గోయింగ్. గుడ్ డే ఎవ్రీవన్, లవ్ యువర్ లైఫ్.